ప్రియమైన వారలారా, దేవుడు కోరుకున్నటువంటిది ఏంటంటే దైవత్వము అనేది మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలం కనుక, క్రీస్తును ధరించుకున్నాం గనక మన జీవితంలో దేవుని పిల్లలుగా మనం దైవత్వము అనగా దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. దేవుని లక్షణాలు మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి మనం ఆలోచిస్తే, పరలోకపు తండ్రి ద్వారా ఈ లోకానికి పంపబడ్డాడు. దేవుడు ఆయనని భూమి మీదకి పంపించాడు. దేవుని చేత ఈ భూమి మీదకి పంపబడినటువంటి యేసుక్రీస్తుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. శరీరధారిగా బ్రతికాడు. 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ భూమి మీద బ్రతికినటువంటి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద శరీరధారిగా శరీరములో ఉంటూ దైవత్వము కలిగిన వాడిగా బ్రతికాడు. క్రీస్తులో మనం దైవత్వాన్ని చూస్తాం, దైవ లక్షణాలను మనం చూస్తాం. అందుకే అపోస్తులుడైన పౌలు గారు ఒక చక్కటి మాటను రాశాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎలా అనగా, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడండి. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క పరిపూర్ణత, దేవుని యొక్క లక్షణాలు. దేవుడంటే ఏంటి అసలు? దేవుడు ఎలా ఉంటాడు? ఆయన స్వభావం ఏంటి? మానవ సమాజానికి తెలీదు. తెలియని సమాజానికి తెలియజెప్పిన వాడు యేసుక్రీస్తుల వారు. దేవుణ్ణి చూపించిన వాడు యేసుక్రీస్తుల వారు. ఎలా చూపించాడు అంటే, మానవాళి మధ్య 33.5 సంవత్సరాలు శరీరధారిగా బ్రతుకుతూ, శరీరధారిగా ఉన్నటువంటి ఆయన దైవ లక్షణాలను కలిగి బ్రతికి దేవత్వాన్ని, దేవుని యొక్క లక్షణాలను సమాజానికి చూపించాడు. ఈరోజు క్రీస్తు యేసు ద్వారా రక్షించబడినటువంటి మనం అందరం కూడా, క్రీస్తును ధరించుకున్నటువంటి మనం అందరం కూడా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దైవత్వము అనేటటువంటిది తప్పనిసరిగా కలిగి ఉండాలి. దైవత్వం. ఈ దైవత్వం అంటే ఏంటి అసలు? దైవత్వం మనం కలిగి ఉండాలంటే ఎలా కలిగి ఉండాలి? ఇంతకు మనం నిజంగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దైవత్వము అనేటటువంటిది మనలో ఉందా లేదా అనేది ఈవేళ మనం ఆలోచించాలి. అంతకంటే ముందు, దైవత్వము కంటే ముందు సమాజంలో మానవత్వం అనేది ఒకటి ఉంది. ఏముందండి సమాజంలో? మానవత్వం. మనిషిగా పుట్టిన తర్వాత, ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనిషిలో ఏముండాలి? మానవత్వం ఉండాలి. మనిషిగా పుట్టిన తర్వాత మానవత్వం అనేది ఉండాలి. ఇప్పుడు మనం మనుషులుగా పుట్టాం, మానవత్వం ఉండాలి. నెక్స్ట్ క్రీస్తులోనికి వచ్చి మరలా క్రైస్తవులుగా నూతనంగా పుట్టాం. మానవత్వము, నెక్స్ట్ ఏముండాలి? దైవత్వం ఉండాలి. మానవత్వాన్ని మించినదే దైవత్వం.
మనుషులలో మానవత్వం ఉంటుంది, క్రైస్తవుల్లో మానవత్వాన్ని మించినటువంటి దైవత్వం ఉండాలి. ఇప్పుడు మీకు మానవత్వం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి? మానవత్వము అనేటటువంటిది మనలో ఉందా? మానవత్వాన్ని మించిన దైవత్వం ఉందా? లేదంటే ఇవి రెండూ కాదని ఇంకొక తత్వం ఉంది. ఏటది? మానవత్వం కాదు, దైవత్వము కాదు, ఇంకొకటి అంటే ఏది? దయ్యపు తత్వం. ఇవి రెండు లేవంటే ఏముండాలి మనలో? వాడి లక్షణాలే, అవునా కదా? మానవత్వం లేదు, దైవత్వం లేదు, ఇక రెండు లేవంటే ఏముంటాయి? దయ్యం యొక్క లక్షణాలు, దయ్యపు తత్వం. ఇప్పుడు మీరు మానవత్వం గురించి బాగా ఆలోచించండి, దైవత్వం గురించి కూడా బాగా తెలుసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మానవత్వం కలిగి ఉన్నామా? మానవత్వాన్ని మించిన దైవత్వం మనలో ఉందా? ఇవి రెండూ కాకుండా దయ్యపు లక్షణాలు కలిగి బ్రతుకుతున్నామా? ఈ మూడింటిని మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ముందుగా మానవత్వం సమాజంలో మనం చూస్తుంటాం. మానవత్వం అని దేన్ని అంటారు అంటే, సాటి మనిషికి ఒక సమస్య వచ్చిన, ఇబ్బంది కలిగిన, ప్రమాదములో ఉన్న మనం ఆ మనిషిని ఆదుకోవటము అనేటటువంటిది, దానిని మానవత్వము అంటారు. ఉదాహరణకు ఒకరోజు గద్వాల వెళ్తున్నాం మేము, నేను నాతో పాటు మా అబ్బాయి ఉన్నాడు. 8 గంటల సమయం, రాత్రి చీకటి పడింది బాగా. ఆ 8 గంటల సమయంలో కోదండాపురం స్టేజ్ దాటిన తర్వాత కొంచెం నిదానంగా వెళ్తున్నాం. పక్కనే ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద నుండి అటుగా ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వస్తుంటే, యువతల నుండి ఒకడు వెళ్ళిపోయి కరెక్ట్గా ఆయన కాలు కొట్టేశాడు. ఆయన అక్కడికక్కడే కుప్పగూలిపోయి కాలండి ఇలా విరిగి, చెరుకు గడగద మిషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఉంచుతాడు చూడండి ఒకసారి, అలా విరిగిపోయింది, కాలు ఇలా మడతపడిపోయింది. అలాగే పడి ఆయన అరుస్తూ ఉన్నాడు. యాక్సిడెంట్ చేసిన వాడు కూడా అక్కడే పడ్డాడు. ఆడికి ఈ భాగం అంతా చీలిపోయింది, మొత్తం ఈ భాగం అంతా పోయింది. పెదవి ఇలా ఇంత పెద్దగా రంధ్రం అయిపోయింది, చీలిపోయింది. అతను అక్కడే ఉన్నాడు. అప్పటికప్పుడే పడ్డారు. మేము అప్పుడే అక్కడికి వచ్చాం, చూసాం, స్లోగా వెళ్ళాం. వెళ్ళి చూసిన తర్వాత పెద్ద ఆయన అక్కడ పడి ఉన్నాడు, ఇతను అక్కడే ఉన్నాడు. వెంటనే అక్కడ బైక్ ఆపేసి దగ్గరికి వెళ్ళి చూసాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలండి? వెంటనే అంబులెన్స్కి ఫోను చేయాలి. మనకు 108 104 ఏదో ఉంది, నేను అది డయల్ చేశాను, తగలలేదు. ఈలోపు అటుగా ఇంకొకడు వచ్చాడు, వాడికి తెలుగు రాదు, హిందీ. నాతో చెప్తా ఉన్నాడు, నాకు అర్థమవుతుంది, అంబులెన్స్కు ఫోన్ చేయండి అంటున్నాడు. నేను చేస్తున్నాను, తగలట్లేదని చెప్తున్నా. ఈలోపు నా సెల్ తీసుకొని వాడు ఇంకో నంబర్ డయల్ చేశాడు. చేసిన తర్వాత వెంటనే అంబులెన్స్ వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఒక 5 నిమిషాల్లో వచ్చేసారండి. 5 నిమిషాల్లో వచ్చేసారు. వచ్చిన తర్వాత అంబులెన్సు వాళ్ళు ఉంటారు కదా, డ్రైవరు, అతనితో పాటు కొంతమంది ఉంటారు. వచ్చి అన్నారు, ఎవరు ఫోన్ చేసింది అన్నారు. నా సెల్ నుండే చేశాడు, ఏదో ఇతను చేశాడు. ఎవరైనా ఢిల్లీకి చేస్తారా ఫోను అన్నాడు. ఎక్కడ చేశాడట ఫోను? డైరెక్ట్ ఢిల్లీకి చేశాడట. నాకు తెలియదు ఆ సంగతి. అంటే మనకు లోకల్
104 తర్వాత 108 తెలుసు. వీడు కొంచెం హిందీ కాబట్టి హైదరాబాద్ వెళ్తున్నాడట బైక్ మీద. డైరెక్ట్గా ఢిల్లీకి కొట్టాడు. 5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. ఢిల్లీకి చేస్తారు ఫోను, అక్కడికి పోయింది కంప్లైంట్ అన్నాడు. అంటే నేను కాదే బాబు ఏనా చేసింది అంటే అతను హిందీలో మాట్లాడారు, అయిపోయింది. వెంటనే వాళ్ళని సర్దుకొని వెళ్ళిపోయారు. తర్వాత నాకు 3 సార్లు వచ్చింది ఆ ఢిల్లీ నుండి ఫోను. వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. నేనేదో సమాధానం చెప్పాను. కానీ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు కూడా ప్రమాదానికి గురైనటువంటి వారిని ఇద్దరిని కూడా అంబులెన్స్కి పంపించేసాం. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఒక మనిషి ప్రమాదంలో ఉంటే మనం అక్కడికి వెళ్ళి ఆ మనిషికి సహాయము చేయటము అనేటటువంటిది ఇది ఏంటన్నమాట? ఇది దైవత్వమా మానవత్వమా? ఇది మానవత్వం. ఈ మానవత్వం సమాజంలో నేడు చాలామంది మనుషులు కలిగి ఉన్నారు. చాలామందికి ఉందండి మానవత్వం. ఏమండి, ఆకలి కొంటూ రోడ్డు పక్కన పడున్నటువంటి వారికి కొంతమంది తమ సొంత డబ్బుతో ఆహారం కొని పంచిపెడుతున్నారు. చలిలో రోడ్ల మీద ఫుట్పాత్ మీద పడుకుని కప్పుకోవటానికి ఏమీ లేనటువంటి వారికి కొంతమంది తమ సొంత డబ్బులతో చక్కటి దుప్పట్లు కొని తీసుకెళ్ళి వాళ్ళకు పంచుతూ ఉన్నారు. ఆకలి కొనున్న వారికి అన్నం పెడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు. ఎవరికైనా డబ్బు సమస్య ఉందంటే కొంతమంది సహాయం చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఇది మానవత్వం. సమాజం ఎప్పటి వరకు కాస్తో కోస్తో ఉంది అని అంటే సమాజంలో ఏముంది? మానవత్వం అనేది ఉండటాన్ని బట్టి సమాజం నేటికి నిలుచుంది. అసలు మానవత్వం అనేది కొంచెమైనా మనుషుల్లో లేకపోతే ఇక ఒకరినొకడు దోచుకోవటం, చంపుకోవటమే తప్ప ఇక ఏది మిగలదు. ఎక్కడో చోట మనుషుల్లో మానవత్వం అనేటటువంటిది తప్పనిసరిగా ఉంది ప్రియులారా, ఉంది. ఇప్పుడు మానవత్వం ఉంది కనుకనే ప్రమాదంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సహాయం చేయగలిగాం. ఇది మానవత్వం. ఇప్పుడు దైవత్వం ఏంటో తెలుసా? దైవత్వం ఏంటండి? మానవత్వాన్ని మించినదే దైవత్వం. దైవత్వం అంటే ఏంటో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. యేసుక్రీస్తుల వారు ఒక మంచి సందర్భం చెప్పాడు. ఇందులో దైవత్వం మీకు తెలుస్తుంది. 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అంటే ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడట? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడు. యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. వెళుతున్న సమయంలో దొంగలు అతన్ని పట్టుకున్నారు. అతని బట్టలు, అతని దగ్గర ఉన్న వస్తువులు అన్నీ దోచుకున్నారు. దోచుకున్న తర్వాత బాగా కొట్టేసి కొర ప్రాణముతో వదిలేసి వెళ్ళిపోయారు. ఇక అతడు చస్తాడో బ్రతుకుతాడో తెలియని పరిస్థితి. అలా కొట్టేసి పడేసిపోయిన తర్వాత ఆ మార్గంలో త్రోవ ప్రక్కన అతడు పడి ఉన్నప్పుడు అటుగా ఒక యాజకుడు వచ్చాడట. ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు.
యాజకుడు వచ్చాడు, చూశాడు, ఆ వ్యక్తి పడున్నాడు, కొర ప్రాణముతో ఉన్నాడు. ఎవరూ పట్టించుకోకపోతే ప్రాణం పోతుంది. ఈ యాజకుడు చూస్తూ చూస్తూ అలా దాటి వెళ్ళిపోయాడట. ఆ వ్యక్తిని ఏమీ పట్టించుకోకుండా అలా చూస్తూ దాటి వెళ్ళిపోయాడు. అంటే యాజకుడికి ఇక్కడ ఏం లేదు, యాజకుడికి మానవత్వం లేదు, దైవత్వం లేదు. దైవత్వం కథ తర్వాత, ముందేమి లేదు, మానవత్వం కూడా లేదు. ఒకవేళ కనీసం మానవత్వం ఉంటే ఇతను యాజకుడు కాబట్టి సరే దగ్గరికి వెళ్ళి అతన్ని ఎక్కడో చోట చేర్చడానికి, కాపాడటానికి ప్రయత్నం చేయకపోయినా యాజకుడు కాబట్టి ఎవరికో ఒకరికి అప్పగించవచ్చు. ఏమండి, ఎవరికో ఒకరికి ఆ వ్యక్తిని అప్పగించవచ్చు. కానీ అలా చేశాడా? చేయలేదు. చక్కగా ఏం చేశాడంటే చూశాడు, దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు వచ్చారు, అదే మార్గం గుండా ఇంకొకరు వచ్చారు. ఎవరు? లేవీయుడు వచ్చాడు. లేవీయుడు వచ్చి ఆ లేవీయుడు కూడా చూశాడట, అలా దాటుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేవీయుడిలో కూడా ఏం లేదు, మానవత్వం లేదు. యాజకుడిలో లేదు, లేవీయుడిలో లేదు. యాజకుడు అంటే ఎక్కడుంటాడో తెలుసా? యాజకుడు ఎక్కడుంటాడు? యాజకుడు ఎవరు? దేవుని మందిరములో సేవ చేసేవాడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసేవాడికి ఏం లేదు, మానవత్వం లేదు, దైవత్వం లేదు. తర్వాత లేవీయుడు అన్నాడు. లేవీయుడు ఎక్కడుంటాడు? మందిర సేవలో ఉంటాడు. మందిరం బయట ఉన్న పనుల్లో ఉంటాడు. మందిర కార్యక్రమాలన్నీ చూసుకుంటుంటాడు లేవీయుడు. వీడికి కూడా దైవత్వం లేదు, మానవత్వం లేదు. వీళ్ళిద్దరూ దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చాడు. సమరయుడు ఎక్కడుంటాడు? మందిరంలోనికి రావటానికి అవకాశం ఉందా? అవకాశం ఉందండి. దేవుని మందిరాన్ని తన పాదాలతో తొక్కేటటువంటి అవకాశం కూడా లేదు. ఆ గడప దగ్గర కూడా రావటానికి అవకాశం లేదు. ఎందుకంటే అతడు సమరయుడు. ఆ సమరయునికి దేవుని మందిరంలో ఒకనాడు భౌతిక దేవాలయంలో చోటు లేదు. కానీ ఇప్పుడు ఆ సమరయుడు వచ్చాడు కదా, వచ్చినవాడు ఏం చేశాడు చూడండి, 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. ఇది మానవత్వం. ఇదేంటంటే మానవత్వం అంటే ఆ పడినటువంటి కొర ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళటం, అతని గాయాలు కట్టటం, తర్వాత అతనికి నూనె రాయటం, ఇదంతా కూడా మానవత్వం. ఎంతవరకు బాగుంది? సమాజంలో ఇలాంటి మానవత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు లేరా? ఉన్నారు. కనీసం ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తికి గాయాలు కట్టలేకపోయినా అంబులెన్స్కు ఫోన్ చేసి హాస్పిటల్కు చేర్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మానవత్వం. కానీ ఇక్కడ చూడండి, ఈ సమరయుడిలో మానవత్వమే కాదు, గాయాలు కట్టడమే కాదు ఇతడు చేసింది, ద్రాక్షరసం పోయటమే కాదు చేసింది. ఏం చేశాడట? గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి
తన వాహనం మీద, వాహనం అంటే ఏందప్పుడు? కారా బైకా? ఏంటి వాహనం అంటే అప్పుడు? గాడిద. అతనికున్న వాహనం ఏంటి? గాడిద. తన వాహనం మీద ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడట? పూటకుళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడట. పూటకుళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు అక్కడ? అతన్ని పరామర్శించను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకా ఏమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. ఇది దైవత్వం. ఇదేంటమ్మా ఇది? దైవత్వం. అంటే మానవత్వం అంటే ఒక మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయటం మానవత్వం. కాపాడే ప్రయత్నమే కాదు, ఇక్కడ పూటకుళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి మరుసటి రోజు వరకు అతనితో పాటు ఉండి అతన్ని పరామర్శించి తర్వాత పోతూ పోతూ ఆ వ్యక్తిని చూసుకోవటానికి పూటకుళ్ళవానికి ఎంత ఇచ్చాడట? ఎంత ఇచ్చాడు? 2 దేనారములు ఇచ్చాడట. 2 దేనారాలు ఇచ్చి, ఇదిగో ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, ఇంకేమైనా నువ్వు ఖర్చు పెడితే మరలా నేను ఇటుగా వచ్చినప్పుడు నీకు ఇస్తాను. ఇది దైవత్వం. ఇదేంటండి? దైవత్వం. అంటే ఒక మనిషిని ప్రమాదములో ఉన్నప్పుడు ఆ సమయానికి ఏదో సహాయం చేయటమే కాదు, తిరిగి ఆ మనిషిని ప్రాణముతో నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయటం దైవత్వం. ఇప్పుడు మామూలుగా మనకు ప్రమాదం జరిగింది ఒక చోట, మనం ఏం చేస్తామంటే మనం కూడా యాజకుల్లాగా దాటి వెళ్ళిపోతామా బొమ్మ? ఏమండి? లేవీళ్ళలాగా అటుగా వెళ్ళిపోతామా లేదా? వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనం చూడటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అమ్మో నేను రక్తం చూడలేను, ఆ ప్రమాదం చూడలేను, కాబట్టి నాకు అవసరం లేదని అలా దాటి వెళ్ళిపోతాం. ప్రియులారా, సమాజంలో మనుషుల్లో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. సరే నువ్వు దాటి వెళ్ళిపోయావు, అక్కడ పట్టించుకోలేదు, పక్కన పెట్టు. కనీసం నీతోటి దేవుని పిల్లల విషయంలో ఏదైనా జరిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే చూస్తావా? దాటి వెళ్ళిపోతావా? చూసి దాటి వెళ్ళిపోయావంటే ఏంటనమాట? నీలో మానవత్వం లేదు, అలాగే దైవత్వము కూడా లేదు. ఒక వ్యక్తికి ఏదైనా సమస్య కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దైవత్వం ఏంటంటే దగ్గరికి వెళ్ళటం, అతనికి సహాయం చేయటం, ఆ ఇబ్బందిలో నుండి మనల్ని ఆదుకోవటం అనేటటువంటిది దైవత్వం. ఇలాంటి దైవత్వం క్రైస్తవులుగా మన జీవితాల్లో ఉండాలి. మన జీవితంలో దైవత్వం, దైవ లక్షణాలు మన తోటి దేవుని పిల్లల పట్ల, సమాజం పట్ల చూపించే వారం కావాలి. ఈరోజు మనకు మనమే అనుకుంటున్నాం, మన కుటుంబాలకు మాత్రమే మనం ఒక ఆలోచన చేస్తున్నాం. తోటి దేవుని పిల్లల విషయంలో కానీ, మన చుట్టూ ఉన్న సమాజం విషయంలో కానీ మనకు ఎలాంటి బాధ్యత లేదు. ప్రియులారా, నువ్వు నమ్ముకున్నటువంటి నీ ప్రభువును, ఆయన ప్రేమను నువ్వు సమాజానికి, సంఘానికి, తోటి దేవుని పిల్లలకు నువ్వు చూపించాలి అని అంటే అది క్రియారూపకంగానే వెళ్ళాలి. అంతే కదండి? క్రియారూపకంగా నువ్వు చేసినప్పుడే నువ్వు దైవ లక్షణం కలిగి ఉన్నావు. నీలో దైవత్వం ఉంది, మానవత్వం ఉంది. నువ్వు చేయగలిగినప్పుడే. చక్కగా ప్రార్థనకు వస్తున్నావు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు,
నీ గలమెత్తి స్తుతిస్తున్నావు, నీకు కలిగిన కానుకేదో ఇస్తున్నావు, తర్వాత ఆరాధిస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నీలో దైవత్వం ఉందా, మానవత్వం ఉందా? అది ఎప్పుడు చూపించగలుగుతున్నావు? ఎలా చూపించగలుగుతున్నావు? చూపించటానికి అవకాశాలు వచ్చినా ఒక యాజకుడిలా, ఒక లేవీయుడిలా మనం దాటి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు ఒక క్రైస్తవునిగా తప్పనిసరిగా నీలో దైవ లక్షణము అనేది ఉండాలి, దైవత్వం ఉండాలి. మనతోటి దేవుని పిల్లల విషయంలో మన దైవ లక్షణాలను చూపించాలి, మన చుట్టూ ఉన్న సమాజం విషయంలో చూపించాలి, కుటుంబ విషయంలో చూపించాలి. దైవత్వం అనేది చాలా గొప్పదండి. ఈ దైవత్వాన్ని మనం చూపించగలిగితే ఎదుటివాడికి మనం బోధ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎదుటివాడిని మార్చటానికి. అవును కదా? ఎదుటివాడిని మార్చాలంటే మనం బోధ చేయాల్సిన అవసరం లేదు, మనలోని దైవత్వాన్ని చూపిస్తే చాలు. క్రియాపూర్వకంగా ఎదుటివాడిని మార్చగలం. కనుక దైవత్వం గురించి నిజంగా మనం ఆలోచిస్తే చాలా ఉన్నతంగా బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎన్నో సందర్భాలు. ఇశ్రాయేలులను పరిపాలించినటువంటి దావీదును చూడండి, అంతకు మునుపు సౌలును చూడండి. సౌలు, దావీదు. సౌలు దైవత్వం పక్కన పెట్టండి, సౌలులో మానవత్వం కూడా లేదు. ఉందండి? మానవత్వం కూడా లేదు. ఎప్పుడైతే దావీదు ఫిలిష్తీయుడైన గొలియాతును చంపాడో, చంపిన నాటి నుండి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే దావీదుకు 10,000 కొలది స్తోత్రములని చెప్పారు, అప్పటి నుండి దావీదు మీద ఏ చూపు? విషపు చూపు నిలిపాను. ఏదండి? విషపు చూపు. అప్పటి నుండి చంపటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. దావీదు సౌలుకు దురాత్మ వచ్చి పడితే, ఆ దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు ఏం చేయాలి? వీణే వాయించాలి. సౌలు ముందు నిలబడి వీణే వాయించాలి. ఆ వీణె వాయిస్తున్న సమయంలో దురాత్మ పట్టినటువంటి సౌలు దావీదుని ఎన్నోసార్లు చంపే ప్రయత్నం చేశాడు. దావీదు ఏమైనా అన్యాయం చేశాడా? మోసం చేశాడా? ఏమి చేయలే. కానీ పదే చంపటానికి ప్రయత్నించాడు సౌలు. సౌలులో కొంచెమైన మానవత్వం కూడా లేదు. కానీ దావీదులో ఉన్న దైవత్వం ఎంత గొప్పదో తెలుసా? దావీదులో ఉన్నటువంటి దైవత్వం ఎంత గొప్పది అంటే, సౌలు తనను చంపటానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ దావీదు సౌలును ఎప్పుడు చంపే ప్రయత్నం మాత్రం చేయలే. ఎప్పుడు చంపే ప్రయత్నం చేయలే. ఒకానొక సందర్భంలో సౌలు దొరికాడండి దావీదుకు. చంపడానికి అవకాశం ఉంది. తనతో ఉన్నవాడు చెబుతున్నాడు, ఇదిగో సౌలు దొరికాడు, నువ్వొక్క మాట సెలవిస్తే చాలు, నేను ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటున్నాడు. అంటే అప్పుడు దావీదు అన్నాడట, యెహోవా జీవము తోడు, దేవుని చేత అభిషేకించబడిన వారిని నేను చంపను. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపను. దేవుడే చూసుకుంటాడు. సౌలుని ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. నేను చంపను అన్నాడు. చంపడానికి అవకాశం వచ్చినా చంపలేదు. ఒకరోజు ఫిలిష్తీయుల చేతిలో సౌలే చచ్చిపోయాడు.
సౌలు చంపబడ్డాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే నిజానికి ఇతనికి సౌలుకు బాణాలు వేశారండి. బాగా ఫిలిష్తీయుల సైన్యం బాణాలు వేశారు. బాణాలు వేస్తే కుప్పకూలిపోయాడు. ప్రాణం పోట్ల, రక్తమంతా కారిపోతుంది, తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే సౌలు తన కత్తిని ఇలా పెట్టుకొని కత్తి మీద పడ్డాడట. తన కత్తి మీద తానే పడ్డాడట. పడిన తర్వాత కూడా విచిత్రం ఏంటంటే సౌలు చచ్చిపోలే. బాణాలు తగిలాయి, రక్తమంతా కారిపోతుంది, చచ్చిపోలే. తన కత్తి మీద తానే పడినా ప్రాణం పోలే. అటుగా ఒకడు వస్తుంటే వాడిని పిలిచి, ఇదిగో బాణాలు గుచ్చుకున్నాయి, ప్రాణం పోలేదు, నా కత్తితో నేను పొడుచుకున్నాను అయినా చావలేదు, నా ప్రాణం పోవట్లేదు, దయచేసి నీవు నన్ను చంపు అన్నాడట. అనంటే వాడప్పుడు చంపాడు. పక్కన నిలిచి సౌలుని ఏం చేశాడు? చంపాడు. చంపిన తర్వాత ఆ వార్త దావీదు దగ్గరికి తీసుకొని వచ్చాడు. వాడు చంపినవాడు దావీదు దగ్గరికి వర్తమానం తీసుకొచ్చాడు. దావీదు సిక్లగులో ఉన్నాడు. దావీదు దగ్గరికి వర్తమానం తీసుకొచ్చాడు. ఇప్పుడు దావీదు నిజానికి ఏమనుకోవాలి? మనమైతే ఏమనుకుంటాం చెప్పండి? నేను ఎలాగో చంపలేకపోయాను, కనీసం నువ్వన్నా చంపావు అంటే దేవుడు నీకు అప్పగించాడులే అంటాం మనం. అలాగే అంటాం. దేవుడు ఇదిగో ఆయన పగ తీర్చుకున్నాడు, నా పగ ఆయన తీర్చుకున్నాడు, ఇక దేవుడే చంపించేశాడు అని మనం అనుకుని ఊరికే ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఆ చంపిన వాడు వచ్చి దావీదుకు వర్తమానం తెలియజేశాడు. సౌలు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను చంపమంటే అతడు బ్రతికే అవకాశం లేదని నేను చంపాను అన్నాడు. అనంటే అప్పుడు దావీదు అన్న మాటలేంటో ఏం చేశాడో ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్నడగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నా ప్రాణము ఇంకా ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. తర్వాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకములను తీసుకొని నా ఏలినవాడనైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానెనను. చంపినవాడు వచ్చాడు, దావీదుకు సమాచారం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? 11వ వచనం. దావీదు ఆ వార్త విని తన వస్త్రములను చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తర్వాత దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాడిని అడగగా వాడు నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో
ఒకరిని పిలిచి నీవు పోయి వారిని చంపుమనగా అతడు వారిని కొట్టి చంపెను. దేవుని చేత అభిషేకించిన వారిని ఎలా చంపావు నువ్వు? ఎందుకు చంపావు? చంపానని నువ్వే చెప్పావు. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి అని చంపిన వాడిని కూడా ఏం చేశాడు? సౌలును చంపిన వాడిని కూడా దావీదు ఏం చేశాడు? చంపించాడు. దావీదులో దైవత్వమా మానవత్వమా? మానవత్వాన్ని మించిన దైవత్వం. శత్రువును కూడా చంపాలనుకోలేదు, దైవత్వం అండింది. మనమైతే చంపాలనుకుంటామా లేదా? సమాజం ఏం చెప్తుంది? ఎదుటివాడు దాడి చేస్తే నీ ప్రాణరక్షణ కొరకు ఏం చేయాలంటుంది? చంపమనే చెప్తుంది, దాడి చేయమని చెప్తుంది. దైవత్వం ఏంటంటే ప్రాణం తీయటం కాదు, ప్రాణం పోయటం, ప్రాణం ఇవ్వటం దైవత్వం. ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనలో అది ఉండాలి. ఇది ఉండకపోగా దైవత్వం లేదు, మానవత్వం లేదు. ఏ తత్వం ఉంది? ఏ తత్వం? దయ్యపు తత్వం. మన వాళ్ళే ఇద్దరు గొడవ పడుతున్నారనుకోండి, మధ్యలో పోయి వాళ్ళకు వీళ్ళకు చెప్పాల్సినది చెప్పి సర్దుతారండి? ఎవరన్నా సర్దుతారా? బాగా చూస్తూ ఉంటావు, ఇక్కడొక మాట అక్కడొక మాట పెరుగుతూనే ఉంటుంది అది. ఎందుకంటే కలహ ఆరంభం ఎలాంటిదట? కలహ ఆరంభము నీటి గట్టున పుట్టు ఊట అన్నాడు. గొడవ ఎలాంటిదండి? కొట్లాట ఎలాంటిది? ఆగుతుందా? యువతల కొంచెం సలబడితే మళ్ళీ అవతల లేస్తారు, వీళ్ళు సలబడేలోపు మళ్ళీ వెళ్ళేస్తారు. ఆడుకున్నట్టు ఉంటుంది తెలుసా? వీళ్ళొక మాట వాళ్ళొక మాట. కొంతమందికి గుర్తురావు మాటలు, అవతలోడు అన్న తర్వాత గుర్తు వస్తుంది, వచ్చినాక మళ్ళీ వీళ్ళు లేపుతారు, మధ్యలో మనం ఉంటాం. మనకు ఎలా ఉంటుందంటే గొడవ బాగా పెద్దది కావాలి, బాగా ఒకరిని మించి ఒకరు కొట్టుకోవాలి. చూస్తుంటాం. ఇంకా అవసరమైతే ఒక పుల్ల అక్కడ పోయి పెట్టడానికి కూడా రెడీ. పుల్లలు పెట్టడం అంటే తెలుసా మీకు? పుల్లలు పెట్టడం అంటే ఏంటమ్మా తెలుసా? పుల్లలు పెట్టడం అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ రేగుతున్నారు, నిప్పు రేగింది. ఇప్పుడు ఒక పుల్ల పెడితే ఏమవుతుంది? కొంచెం మంట అంటుకుంటుందా అంటుకోదా? పుల్లలు పెట్టడం అంటే కలహాన్ని రేపడానికి అదొక ప్రయత్నం అనమాట. టక్కున వస్తాం, అయినా నిన్న అట్లా అనకూడదులే, నాకే బాధ అనిపించే అంటాం, అదొక పుల్ల. ఏమది? పుల్ల అనమాట. అసలు ఆడయిన్లా ఇంతవరకు ఆ మాట అంటే అదొక పుల్ల ఏమండి. అందుకే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. ఈ మానవత్వం దైవత్వం లేని వాళ్ళు చేసే పనులు అన్నమాట ఇవి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 20వ వచనం, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కొండెగాడు లేకపోతే ఏమవుతుందట? ఆ కొండెగాడు ఉంటే ఏం చేస్తాడు? పుల్లలు పెడతాడు, పొగ లేపుతాడు, తర్వాత మంట అద్ది. కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. క్రింద అంటున్నాడు, వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి ఏం కావాలి? కట్టెలు కావాలి. అగ్ని మండుకోవాలంటే ఏం కావాలి? కట్టెలు వేయాలి. కట్టెలు వేస్తే మంట రేగుతుంది. కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కలహాలు పుట్టించుటకు ఎవరున్నారట? కలహప్రియుడు. ఏమండి, ఇలా సమాజంలో చాలాసార్లు మనలో ఉన్నటువంటి సైకో బయటకు వస్తూ ఉంటాడు. వీళ్ళు గొడవ పడాలి, ఆ గొడవ పెద్దది కావాలి, అది బాగా చూడాలి, ఒక వారం వరకు మనకు
సబ్జెక్ట్ ఉండాలి. ఏముండాలి? సబ్జెక్టు. మాట్లాడుకోవాలంటే ఏం కావాలి మనకు? ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో ఒకటి ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు వీళ్ళు ఒక మాట అటు ఒక మాట ఇటు అనుకొని సర్లే అని సర్దుకొని పోయారనుకోండి, మనకు సబ్జెక్ట్ ఉంటుందా? ఉండదమ్మా, ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? వాళ్ళు రేగాలి, వీళ్ళు రేగాలి, గొడవ జరగాలి. మధ్యలో వెళ్ళం, సమాధానంగా ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకు చెప్పం, సమాధానపరచం. ప్రభు ఏం చెప్పాడు? సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. ఆ ధన్యత మనకొద్దు. కలహం రేగాలి, సమస్యలు జరగాలి, కొట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ వరకు పోవాలి, అదే తృప్తి. ఇది ఎక్కడండి? ఇది దైవత్వము కాదు, అలాగని మానవత్వము కూడా కాదు. సైకో లక్షణాలు ఇవి. ఈరోజు చాలామంది క్రైస్తవులైన వారిలో కూడా ఇలాంటి లక్షణాలు ఉండటం చాలా విచారకరం. దైవ లక్షణాలు, మానవత్వానికి మించిన దైవత్వం మనం కలిగి ఉండాల్సింది పోయి ఈరోజు దయ్యపు లక్షణాలతో బ్రతుకుతున్నాం. ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నాం, ఎదుటివారికి సమస్య వస్తే కనీసం చూడలేకపోతున్నాం, సహాయం చేయలేకపోతున్నాం. ప్రియులారా, అలాంటి లక్షణం మన జీవితాల్లో మనం కలిగి ఉంటే అది దైవ లక్షణం అని అనిపించుకోకూడదు. దైవత్వం అనేది ఎంత గొప్పది అంటే మీరు చూడండి, మానవత్వం ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదంలో గాయాల పాలై రక్తమంతా పోయింది. ఈరోజు చాలామంది తమ రక్తాన్ని ఏం చేస్తున్నారు? దానం, రక్తదానం అంటున్నారు. రక్తదానం చేసేస్తున్నారు. ఇది మానవత్వం అండి. సమాజంలో దేవుని నమ్మని వారైనా నమ్మిన వారైనా ఏం చేస్తున్నారు? తమ రక్తాన్ని దానం చేస్తున్నారు. ఇది మానవత్వం. రక్తాన్ని దానం చేయటం అంటే మన శరీరములో మనకు బాగా రక్తం ఉన్నప్పుడు, ఎదుటివాడికి ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు మనం రక్తం ఇవ్వటం అనేటటువంటిది మానవత్వం. దైవత్వం ఏంటో తెలుసా? దైవత్వం ఏంటంటే ఒకసారి చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి ఏం చేశాడు? తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. క్రింద అంటున్నాడు, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే నడుచుకోండి. అలాగుననే అంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు తన్ను తాను ఆయన ఏం చేశాడు? తన్ను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. మీరు కూడా అలా ప్రేమించండి. అంటే మీరు కూడా ఒకరికి ఒకరు అవసరమైతే అప్పగించుకునేలా ఉండాలి. త్యాగం చేయాలి. ఇది దైవత్వం. రక్తం ఇవ్వటం మానవత్వం అయితే, ప్రమాదంలో ఉన్నవానికి రక్తం ఇవ్వటం మానవత్వం అయితే, ప్రాణం ఇవ్వటం దైవత్వం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణాలను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రభు ప్రాణం పెట్టాడు. ఈరోజు క్రైస్తవుడు ప్రాణము పెట్టబద్ధుడై ఉన్నాడు. ఈరోజు క్రీస్తు యొక్క సువార్త, దేవుని వాక్యం మన దగ్గరకు ఊరికే వచ్చిందండి.
ఎంతోమంది ప్రాణాలు, జీవితాలు త్యాగం చేస్తే మన దగ్గరికి సువార్త వచ్చింది. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి మిషనరీలు మన దేశానికి వచ్చి తమ స్వదేశాలను, కుటుంబాలను, బంధువులను అంతా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి సమయమనక అసమయమనక సువార్తను ప్రకటించి ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు సువార్త మనకు అందింది. ఈరోజు ఈ భారతదేశంలో మన ప్రాంతాల్లో, మన కర్నూలు పట్టణంలో కూడా మిషనరీలు ఇక్కడికి పరిచర్యకు వచ్చి ఇక్కడే చచ్చిపోయారు. వారి సమాధులు నేటికి ఉన్నాయి. సువార్త నిమిత్తం వచ్చి ప్రాణం పెట్టారు. వారు ప్రాణం పెట్టినందుకే ఈరోజు మనకు సువార్త అందింది. వాక్యం, బైబిలు మన చేతుల్లో ఉంది. ఒక వ్యక్తికి రక్తం ఇవ్వటం మానవత్వం అయితే, సమాజం కొరకు, సమాజాన్ని దేవుని వైపు నడిపించటం కొరకు ప్రాణం పెట్టడం దైవత్వం. ప్రాణం పెట్టిన వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, మనము కూడా మన జీవితాల్లో మన ప్రాణాలు సిలువనెక్కి బలిగా అర్పించవలసినటువంటి అవసరత లేదు. కానీ మనం బ్రతుకున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో తోటి దేవుని పిల్లలకు కానీ, సమాజానికి కానీ మన జీవితాన్ని ఉపయోగపడేలా, దేవుణ్ణి పరిచయం చేసేలా, దేవుణ్ణి ఘనపరిచేలా చేయాలి. ఇతరులను మనం ఆదుకోవాలి, ప్రేమించాలి, సహాయం చేయాలి, దైవత్వాన్ని మనం చూపించాలి. మానవత్వమే కాదు మనలో ఉండాల్సింది, మానవత్వానికి మించిన దైవత్వాన్ని కలిగి ఉండాలి. ఈ దైవత్వమును గూర్చి బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు ఒక క్రైస్తవునిగా నీలో మానవత్వాన్ని మించిన దైవత్వం ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ప్రేమించగలుగుతున్నావా? సహాయం చేయగలుగుతున్నావా? ఇతరులను మనం ఆదుకోగలుగుతున్నామా? క్రియాపూర్వకంగా మనం చూపించగలుగుతున్నామా? మనలో ఆ దైవత్వం అనేది ఉందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దైవత్వం అనేది లేకపోతే నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడవు కాలేవు. క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నవాడవైతే ఆ దైవత్వం, దైవ లక్షణాలు, క్రీస్తు లక్షణాలు నీలో కలిగి ఉండాలి. నువ్వు చూపించగలగాలి. సమాజాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించి క్రియాపూర్వకంగా నీ ప్రేమను కుటుంబానికి, సమాజానికి, సంఘానికి చూపించగలగాలి.